అందరికీ నమస్కారం. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ పిఎంసి వారు సమర్పిస్తున్నటువంటి స్వాధ్యాయ కార్యక్రమం గ్రంథాలయానికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రపంచంలోని అనేక ఉత్కృష్టమైన గ్రంథాలలో మహోన్నతమైన గ్రంథంగా విరాజిల్లుతున్న అద్భుత గ్రంథం చిత్ శక్తి విలాసం, ప్లే ఆఫ్ కాన్షియస్నెస్ అనే ఆంగ్ల గ్రంథానికి తెలుగు మాతృకగా విరాజిల్లుతోంది ఈ గ్రంథం. ఈ గ్రంథం స్వామి ముక్తానంద ఆత్మకథను తెలియజేయడమే కాకుండా ఆ మహనీయుడు కుండలిని జాగృతం చేసినప్పుడు ఆ కుండలిని జాగరణ వల్ల ఆ పరమేశ్వరి శక్తి ఎలాంటి అనుభూతులను అందించిందో తేటతెల్లం చేస్తుంది. సాధారణంగా కుండలిని జాగృతమైన తరువాత అందరూ సమాధి స్థితికి వెళతారు. కానీ సమాధి స్థితిని కూడా ఒక సాక్షిగా చూసి దానిని విపులంగా వర్ణించిన అద్భుత పుస్తకమిది. కుండలిని జాగృతం వల్ల ఆ పరమేశ్వరి శక్తి దాని యొక్క స్థూల సూక్ష్మ కారణ మహాకారణ శరీరాలలో ఎలాంటి అద్భుతాలు చేసి చైతన్య స్థితికి తీసుకెళ్లి అద్భుతాలను ఆవిష్కరిస్తుందో విశదీకరించిన ఈ గ్రంథం నేడు గ్రంథరాజాలలో ఒకటిగా విరాజిల్లుతోంది. స్వామి ముక్తానంద అనుభవాల సారాన్నంతటినీ క్రోడీకరించిన ఈ అద్భుత గ్రంథం నేటి గ్రంథాలయం కార్యక్రమంలో మీకోసం. ఈ గ్రంథాలయ కార్యక్రమంలో భాగంగా పిరమిడ్ మాస్టర్ కోదాడ నుంచి అల్లాబక్ష అయినటువంటి నేను స్వామి ముక్తానంద పరమహంస గారిచే రచించబడినటువంటి స్వీయ ఆధ్యాత్మిక ఆత్మకథ అయినటువంటి చిత్శక్తి విలాసాన్ని అందరం కూడా స్వాధ్యాయం చేస్తున్నాము. దాంట్లో భాగంగా గత ఎపిసోడ్లో సాధనకి సంబంధించినటువంటి కీలకమైన విషయాలు మనం తెలుసుకున్నాము. సాధన ఎన్ని రకాలుగా ఉంటుంది, దాంట్లో మనం ఏ సాధనని ఎంచుకుంటే మనం ఎలాంటి స్థితికి మనం చేరుకుంటాము, అలాగే సాధనలో వచ్చేటువంటి ఆ క్రియలు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా మనం తెలుసుకొని ఆఖరిగా మన ధ్యాన సాధన చేయడం అనేది కుండలిని జాగృతానికి ఒకానొక అద్భుతమైనటువంటి సరళమైనటువంటి ప్రక్రియ అని మనం చెప్పుకున్నాము. ఈరోజు ఎపిసోడ్లో మనం సిద్ధపీఠం యొక్క మహత్తు గురించి మనం తెలుసుకుంటాము. స్వామి ముక్తానంద గారు వారి గురువు అయినటువంటి భగవాన్ నిత్యానంద గారితో ప్రారంభిస్తారు. అంటే సిద్ధపీఠానికి ఎలాంటి వాళ్ళు వస్తుంటారు, అక్కడ ఎలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి, అక్కడ ఎలాంటి వాటికి ప్రాముఖ్యత ఇస్తూ ఉంటుంది అనేది మనం తెలుసుకుంటాం. భగవాన్ నిత్యానందుడి దగ్గరికి చాలామంది వచ్చేవారు, సాధన చేసేవారు. భగవాన్ నిత్యానందుడు ఏదైతే గణేష్పురి యొక్క ఆశ్రమంలో ఉన్నారో ఆ గణేష్పురి ఆశ్రమానికి ఎంతోమంది వచ్చేవారు, ఎంతో సాధన చేసేవారు. అందరికీ ఒక్కటే కోరిక ఉండేది. ఏంటని? మనం ఎవరి ఆశ్రమానికైనా వచ్చి సాధన చేస్తే మన కోరిక ఏముంటుంది? ఆ ఆశ్రమం ఎవరైతే స్థాపించారో వారిలాగా ఆధ్యాత్మిక వృద్ధిలోకి రావాలి అన్నటువంటి కోరిక ఉండేది. సో అక్కడ వచ్చిన వారందరికీ కూడా స్వయంగా నిత్యానందులు కావాలి అని, బుద్ధిని పొందాలి, సిద్ధులు పొందాలి అని చెప్పి వారికి ఎప్పుడు అదే ఆలోచన ఉండేది. కానీ నేను ముఖ్యుడిని, నేను గొప్పవాడిని, ఎందుకు వాళ్ళు సిద్ధులు పొందాలి, బుద్ధులు పొందాలి అనుకుంటున్నారంటే నేను గొప్పవాడిని, నేను ప్రముఖుడిని, నా దగ్గర సిద్ధులు ఉన్నాయి అని చెప్పుకోవడం కోసం మాత్రమే. ముక్తానంద గారు గమనించినటువంటి విషయాలు ఏంటంటే, వచ్చినటువంటి వారు చాలామంది ఎలా ఉంటారంటే, నిత్యానందుల వారికి నా పట్ల చాలా ప్రేమ ఉంది, ఆయన నా మీదే కృప చూపించారు, మిగతా వాళ్ళందరికంటే నా మీదే ప్రేమ ఎక్కువగా ఉంది అన్న భావనతోనో, లేదా నిత్యానందుల వారికి వేరే వారి మీద ప్రేమ ఎక్కువగా ఉంది, నా మీద ప్రేమ తక్కువగా ఉంది అని. కానీ ఈర్ష్య, అసూయ, ద్వేషము, ఆడంబరము ఈ ఆశ్రమాలలో ప్రారంభించడం మొదలైంది. ఇవి గమనించారు ముక్తానంద గారు. ఆయన గమనించినటువంటి విషయాలని మన ముందుకు తీసుకుని వస్తున్నారు. దీనివల్ల ఈర్ష్య, అసూయ, ద్వేషము, ఆడంబరం ఎక్కువ కావడం ప్రారంభమైంది భక్తుల్లో. ఇవి పెరిగే కొద్దీ నిత్యానందుడి సాన్నిధ్యంలో తన్మయత్వం తక్కువ కావడం ప్రారంభమైంది. ఇది అందరికీ వర్తించేటువంటి కామన్ పాయింట్స్. ఎప్పుడైతే మనం ఒక సన్నిధిలో, ఒక ఆశ్రమంలో కానీ, ఒక సంస్థలో కానీ, ఒక మూమెంట్లో కానీ మనం ఉన్నప్పుడు మనలో ఎప్పుడైతే ఇతరులకు బాధ కలిగించే మాటలు కానీ, ఈర్ష్య కానీ, అసూయ కానీ, ద్వేషం కానీ, ఆడంబరం కానీ గనక మనలో ఎక్కువ అయితే అప్పుడు మనకి ఆశ్రమంలో తన్మయత్వం అనేది ఉండదు. మనము ఆ ఆశ్రమంలో ఆ గురువు యొక్క సాన్నిధ్యంలో మనం ఏదైతే తన్మయత్వాన్ని మనం చేస్తూ ఉంటామో, తన్మయత్వంలో లీనమైపోతామో, ఆ తన్మయత్వం అనేది
తక్కువ కావడం ప్రారంభమవుతుంది. ధ్యానం కూడా తగ్గుతూ వస్తుంది. ఇది అందరికీ వర్తించేటువంటిది. అందుకని అక్కడ అందరూ కూడా భక్తులు, తర్వాత నిత్యానందుల వారి మాట ఏదన్నా వింటే భగవాన్ గారు నా మాట విన్నారు అని చెప్పి తమలో గర్వాన్ని, అహంకారాన్ని పెంచుకోసాగారు. దానివల్ల ఏం జరుగుతుంది అంటే భగవాన్ నిత్యానందుడికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ ఎవరైతే సాధకులు సాధన కోసం వస్తారో వారి సాధనకే విఘ్నాలు సంభవించేది. పాపాలు అన్నీ సమసిపోవాల్సిన చోటు అది. అందరూ పాపాల నుంచి నిర్మలం కావాల్సిన చోటు. అలాంటి చోట ఇటువంటి వ్యాధి ప్రబలింది అంటున్నారు ముక్తి. ఎటువంటి వ్యాధి? గర్వము, అహంకారము, ఆడంబరము. కాబట్టి అది అందరికీ వర్తిస్తుంది. గర్వము, అహంకారము, ఆడంబరము ఆశ్రమాలలో ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ధ్యానము తగ్గుతుంది, తన్మయత్వము తగ్గుతుంది. మీ యొక్క సాధనలో అన్నీ కూడా విఘ్నాలు సంభవిస్తాయి. అయినా సరే గురువుగారు ఆ సాధకులలో, శిష్యులలో వచ్చినటువంటి ఇన్ని రకాల లోపాలు కనబడుతున్నా సరే ఏం చేసేవారంటే గురుప్రేమ యొక్క ప్రభావం వల్ల మన అంతఃకరణ అంత పరిశుద్ధమైపోతుంది. గురువు సమక్షంలో మనం ఉంటే సాత్విక లక్షణాలు రోజు రోజుకి వృద్ధి చెందుతాయి. అదేవిధంగా ఈర్ష్య, అసూయలు, విషయవాంఛల పట్ల ప్రవృత్తి, పైన చెప్పబడ్డ ఏవైతే దుర్లక్షణాలు ఉన్నాయో అవన్నీ నెమ్మదిగా క్రమక్రమంగా కూడా తగ్గిపోవడం ప్రారంభమవుతూ ఉంటుంది. అందుకే ధ్యానం చేసుకునేవారు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇది సత్యమైనటువంటి విషయం, నిజమైనటువంటి విషయం ఏంటంటే సాధకుడికి ధ్యానము, పుణ్యము ఎక్కువైతే ఆత్మశాంతి, స్వర్గసుఖం లభిస్తుంది. కానీ మనసులో గనక సంఘర్షణ ఎక్కువైతే, ఏది ఆశ్రమంలో ఉండి తోటి సాధకుల్ని చూసి వారి పట్ల ఈర్ష్య, అసూయ, ద్వేషాలు లేదా తమ సాధన పట్ల తమకి అహంకారము, గర్వము గనక ఎక్కువైతే ఏం జరుగుతుంది అంటే విషయవాంఛలకు లోనై మీరు నరకానికి చేరువైన అవుతారు అంటారు. ఇక్కడ నరకం అంటే అజ్ఞానంతో సమానం అండి. నరకం అంటే అజ్ఞానం. అందుకని ఒక ఆశ్రమంలో ధ్యానము, సేవతో గనక మీరు ఉంటే మీకు ఆత్మశాంతి లభిస్తుంది, స్వర్గ సుఖం లభిస్తుంది. అదే ఒక ఆశ్రమంలో, సంస్థలో మనసులో మీరు సంఘర్షణలో గనక ఉంటే, మానసిక సంఘర్షణలో మీరు ఉంటే మీ పుణ్యం తక్కువవుతుంది, మీ ధ్యానం తక్కువవుతుంది, మీ సేవ తక్కువవుతుంది. ప్రతి నిత్యము విషయవాంఛలకు లోనవుతుంటారు, నరకానికి చేరువలో ఉంటారు. అందుకనే ఆశ్రమంలో జీవించేవారు ఎంతో మెలకువగా ఉండడం అవసరము. ముఖ్యమైనటువంటి అంశం. ఆశ్రమాలలో ఉండేవారు, సంస్థలలో కొనసాగేవారు, ఒక గురువును నమ్మి గురువు చెప్పినటువంటి మార్గంలో నడిచేవారు ఎంతో మెలకువగా ఉండాలి. ఇక్కడ మెలకువ అన్న పదం కంటే కూడా ఎరుక అన్న పదం సరైన అర్థాన్ని ఇస్తుంది. ఆశ్రమంలో నివసించేవారు ఎంతో ఎరుకతో ఉండడం అవసరం. సిద్ధపీఠము, గురుజనుల దర్బారు, దేదీప్యమానంగా ప్రజ్వరిల్లు యోగాగ్ని కేంద్రం ఇది. ఒక సిద్ధపీఠం ఎలా ఉంటుంది అంటే దేదీప్యమానంగా ప్రజ్వరిల్లుతున్నటువంటి యోగ అగ్ని కేంద్రం ఇది. ఈ యోగ అగ్ని మీ పాపాలను పూర్తిగా దగ్ధం చేసి మిమ్మల్ని యోగీశ్వరులను చేస్తుంది. యోగ అగ్ని మీ పాపాలను సంపూర్తిగా దగ్ధం చేసి మిమ్మల్ని యోగీశ్వరులను చేస్తుంది. ఆ విధంగా కాకుండా ఆశ్రమంలో ఉంటూ సాధన చేయకుండా విషయవాంఛలతో కూడిన జీవితాన్ని గడిపినట్లయితే మీరు ఒక నిస్తేజం చేస్తుంది మిమ్మల్ని. అందుకే అండి ఆశ్రమంలో ఉంటున్నవారు, ఆశ్రమంలో ఉంటున్న ఇతరులలో సైతం చాలా ముఖ్యమైన అంశం. ఆశ్రమాలలో ఉంటున్నవారు ఆశ్రమంలో ఉంటున్నటువంటి ఇతరుల్లో సైతం తమ ఆత్మరూపమైన గురుదేవుడిని మాత్రమే చూడగలగాలి. ఇతర సాధకులలో కూడా తమ గురుదేవుడిని చూడగలిగినటువంటి సాధకులు మాత్రమే ఆశ్రమంలో సరి అయిన విధంగా సాధన చేయగలరు. వారిని తోటి సాధకులుగా చూడమాకండి. మీ గురుదేవుడి యొక్క రూపాన్ని దానిలో చూడండి. దీనివల్ల ఏమవుతుంది? మీ ధ్యానం గాఢమవుతుంది, మీ సాధన నిగూఢమవుతుంది. ఆశ్రమానికి భక్తులుగా వెళ్ళేవారు ఎప్పుడు ఇతరులలో గుణదోషాలు చూడకూడదు. ఇతరుల్లో అందుకే మనకి సార్ నేర్పించింది అదే కదా, నో కంప్లైంట్స్, నో జడ్జిమెంట్స్ అనేది. ఇతరుల్లో గుణదోషాలు చూడకూడదు. కానీ సత్యం అక్కడ ఉన్నప్పుడు సత్యాన్ని సత్యంగా చెప్పడం కూడా ఉండాలి. ఇతరుల దోషాలు చూసేవారు తమ దోషాలను పెంచుకుంటారు. అటువంటి వారికి యోగ శక్తి కూడా తగ్గిపోతుంది. అప్పుడు ఏమనుకుంటారు?
ఈ ఆశ్రమం ఏమీ బాగాలేదు, మరొక ఆశ్రమానికి వెళ్దాం అనుకుంటారు. కానీ అక్కడ కూడా ఇలాగే ఉంటుంది. అందుకే ఆశ్రమం అనేది విలాస ప్రదేశం కాదు. ముఖ్యంగా సిద్ధాశ్రమం విలాస ప్రదేశం కాదు. ఇది మాటలతో కాలక్షేపం చేసే ప్రదేశం కాదు. ఇది కాలేజీలో లాగా బాలబాలికలుగా తిరిగేటువంటి విలాస ప్రదేశం కాదు. టెన్నిస్, క్రికెట్ ఆడుకునే క్లబ్ కాదు. విస్కీ, బ్రాందీల వంటి మత్తు పానీయాలు సేవించే బార్ కాదు. ఇది ఆశ్రమము, సాధనకే ప్రాముఖ్యత ఇచ్చేటువంటి ఒక ముఖ్యమైనటువంటి సిద్ధాశ్రమము. అందుకే ఆశ్రమానికి వెళ్ళేవారు అమర్యాదగా, విశృంఖలంగా, తమకు నచ్చిన విధంగా వ్యవహరించి తమకు ప్రాప్తించినటువంటి ఆ గురుకృప యొక్క శక్తిని పోగొట్టుకొని భ్రష్టులు కారాదు. ఎక్కడంటే అక్కడ కూర్చోవడం, సభ తీర్చడం, అనవసరమైన వాటి గురించిన సంభాషణ, ఇతరులను నిందించడం, సందేహాలను, దోషాలను ఆపాదించడం వంటి పనులు యోగ సిద్ధిని నష్టపరుస్తాయి. చూడండి, ఒక సాధకుడు ఎలా ఆశ్రమంలో జీవించాలి అన్నదానికి ఒక పర్ఫెక్ట్ రైట్ బుక్ ఇలా ఉండాలి, ఇవి చేయాలి అని చెప్పి మనకి ఎంతో సమయోచితంగా, చాలా చాలా సహజంగా చెప్తున్నారు మనకి. ఆశ్రమం పట్ల గౌరవం ఉండాలి, ఉన్నతమైనటువంటి ఆచరణ ఉండాలి, సత్కర్మ చేయాలి, నియమితమైన జీవనం ఉండాలి. వీటి వల్ల అంతరంగంలో చిత్శక్తి విన్యాసము, కుండలిని విన్యాసము త్వరగా అనుభవంలోనికి వస్తాయి. మనం ఎప్పుడైతే ఆశ్రమం పట్ల గౌరవంతో ఉంటామో, ఒక ఉన్నతమైనటువంటి ఆచరణతో ఉంటామో, సత్కర్మ చేస్తామో, నియమిత జీవనం వల్ల ఉంటామో, అప్పుడు మన అంతరంగంలో ఆ చిత్శక్తి విన్యాసము చేస్తుంది, కుండలిని విలాసము త్వరగా అనుభవంలోనికి వస్తుంది. ఇది ఒక సిద్ధాశ్రమమే కాదండి, అన్ని ఆశ్రమాలలో కూడా జరిగేటువంటి విషయం. అలాగే పరాశక్తిమై కుండలిని యొక్క మహావిద్యను సిద్ధ విద్య అంటారు. ఆ పరాశక్తిమై, ఆదిశక్తిమయి జగన్మాత శ్రీకుండలిని యొక్క మహావిద్యను సిద్ధ విద్య అంటారు. ఈ మార్గాన్ని అనుసరించేటువంటి విద్యార్థులను లేదా సాధకులను సిద్ధ విద్యార్థులు అని వివరిస్తారు. ఈ మార్గాన్ని సిద్ధ మార్గము, సిద్ధ పదము అంటారు. సిద్ధపీఠంలో ఇది ఆ చిత్శక్తి వల్ల ప్రేరితమైన పరమాణువులతో నిండి ఉంటుంది. ఒక సిద్ధపీఠము, సత్యమైనటువంటి సిద్ధపీఠము ఎలా ఉంటుంది అంటే కుండలిని శక్తి యొక్క పరమాణువులతో ఆ పీఠం సమస్తం నిండి ఉంటుంది. చిత్శక్తి యొక్క పరమాణువులతో సమస్త సిద్ధపీఠము కూడా నిండి ఉంటుంది. సిద్ధపీఠంలో ప్రసాదించే కుండలిని దీక్షనే శాంభవి దీక్ష అని కూడా వ్యవహరిస్తారు. హంస గాయత్రి జపం ఉంటుంది, హంస ప్రణవం ఉంటుంది. సో ప్రాణాయామ మార్గంలో సిద్ధపీఠము మరి ఆశ్రమం యొక్క రక్షణ బాధ్యతను ఇక్కడ ఉండే వాళ్ళు మాత్రమే స్వీకరించరు. ఒక సిద్ధపీఠము యొక్క రక్షణ బాధ్యతను సిద్ధ పురుషులందరూ స్వీకరిస్తారు. సిద్ధ మహాలోకంలో ఉన్నటువంటి సిద్ధ లోకవాసులందరూ, అక్కడ నివసించేటువంటి సిద్ధ మహాపురుషులందరూ కూడా వహిస్తారు. పరమపురుషుడైన సిద్ధేశ్వరుడు, ఆయన పరంపరాగత శిష్యులైన సిద్ధ యోగులు, యోగినులు తమ శక్తిని ప్రదానం చేస్తారు. అందుకనే సిద్ధ మార్గంలో ధ్యాన సాధనా సమయంలో మీరు గనక సిద్ధాశ్రమంలో నివసించినట్లయితే, మీరు ఇప్పుడు ఎక్కడైనా ఉండొచ్చు, కానీ ఒకానొక చాయిస్గా మీరు ఒక ధ్యాన సాధన సమయంలో ఒక సిద్ధ మార్గం కనుక మీరు తీసుకుని ఉంటే, సిద్ధ మార్గంలో ధ్యాన సాధన సమయంలో మీరు సిద్ధాశ్రమంలో నివసించినట్లయితే మీకు సిద్ధలోకవాసులు, ఋషులు, మునులు, యోగి పుంగవుల యొక్క దర్శన భాగ్యం ఖచ్చితంగా లభిస్తుంది. దివ్య ఆనంద అనుభూతి, మహానిద్రానుభూతి, లోకాంతరాల సందర్శనం వంటి మరెన్నో సిద్ధులు మీకు ప్రాప్తిస్తాయి. కాబట్టి సిద్ధ విద్యార్థుల్లారా మీరు మీ శరీరంలో సిద్ధ ప్రేరితమై ఉన్నటువంటి సిద్ధ శక్తి ప్రసరణాన్ని మెలకువతో సంరక్షించుకోండి. పరస్పరం క్రోధాన్ని విడనాడండి, రోషాన్ని విడనాడండి, పాప దృష్టిని విడనాడండి, భేద దృష్టిని విడనాడండి. స్వప్నంలో కూడా దోషాలను చేయవద్దు. సిద్ధ ఆచరణకు విరుద్ధంగా ఎప్పుడూ నడుచుకోవద్దు. సిద్ధ గమనాన్ని అర్థం చేసుకొని సంచరించండి. అర్థం చేసుకోకపోవడం వల్ల హాని కూడా జరిగే ప్రమాదం ఉంటుంది. సరి అయిన మార్గంలో సరిగా మనం ఉండాలి. అందుకే అనాదిగా ఉన్నది, అనంతముగా ఉన్నది, అపారముగా ఉన్నది, అగోచరముగా ఉన్నది, అచంచలముగా ఉన్నది,
అవికారముగా ఉన్న సచ్చిత్ ఆనంద స్వరూపము, సర్వశక్తిస్థాలి, సర్వజ్ఞము అయిన పరమ పురుషుడు, పరమ గురువు అయిన పరమశివుడి శక్తి ఈనాటి వరకు ఈ సిద్ధ విద్యార్థులలో శక్తిపాత రూపంలో సంపూర్ణంగా వ్యాపించి ఉంది. ఈ చిత్శక్తి ఇది అనాదిది కావచ్చు, కానీ నిత్య నూతనం. ఇట్స్ యాన్షియంట్. యాన్షియంట్ అంటే ఎవర్ యంగ్. ఇది అనాది కావచ్చుగా నిత్య నూతనం. ఈ శక్తిని శివుడు శివసూత్రాలలో ఇచ్ఛాశక్తి రుమాకుమారి అని చెప్పి పేర్కొన్నాడు. ఇచ్ఛాశక్తి రుమాకుమారి అని పేర్కొన్నాడు. ఆమె పరమేశ్వరుడి యొక్క ఆత్మరూపము, శివుడి యొక్క పవిత్రమైనటువంటి ఇచ్ఛాశక్తి అయిన ఉమ. అంటే సాధక జనులకు ముందు ముందు మార్గదర్శకత్వంగా ఉండే కుమారి, మహామహిమాన్వితమైనటువంటి ఇచ్చిత్ శక్తి, ఈ పారమేశ్వరి, ఈ గురుకృపా రూపమైన శక్తిగా సిద్ధ విద్యార్థినులలో వ్యాపించే ఉంటుంది. అందుకే సిద్ధ మార్గంలో పురోగమించే సిద్ధ విద్యార్థులను సన్మానించడం అవసరం. అటువంటి వారిని సన్మానించడము పరాశక్తిని సన్మానించడమే. సిద్ధ విద్యార్థులను అవమానించరాదు, మర్యాదగా ప్రవర్తించడం మంచిది కాదు. అటువంటి ప్రవర్తన పరాశక్తి, పరమశివుడైనటువంటి సాక్షాత్తు శివుడి పట్ల అపచారం అవుతుంది. అందుకనే ఎదుటివారిలో ఉందన్న ప్రతి ఒక్కరిలో ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. పూజ్యులైనటువంటి శ్రీ గురువు యొక్క పరమశివశక్తి, గురువులో పరమశివశక్తి ఉంటుంది. అది ఎదుటి వారిలో కూడా ఉంటుంది, అది అందరిలో ఉంటుంది అన్న విషయాన్ని ప్రతి సిద్ధ విద్యార్థిని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. సాధకులలోనూ గురువులోనూ వ్యాపించింది ఒకటే శక్తి. గురువులోనూ ఆ పరమేశ్వరుల్లోనూ ఉంది ఒకటే శక్తి. పరమేశ్వరుడి యొక్క పారమేశ్వరీ దేవిలోనూ ఉన్నది ఒకటే శక్తి. ఒకటే శక్తి పరమేశ్వరిలో ఉంటుంది, పారమేశ్వరిలో ఉంటుంది. అదే శక్తి గురువులో ఉంటుంది, అదే శక్తి సాధకునిలో కూడా ఉంటుంది. అందరిలో వ్యాపించి ఉన్నది ఒకే శక్తి, ఆ చిదంబం యొక్క శక్తి. అందుకే ఇతరుల పట్ల అవహేళన, చెడు దృష్టి, కించపరచడము, దోషారోహణ చేయడం వంటి పనికిరాదు. మెలకువతో వ్యవహరించండి. శ్రీ గురువులో ఉన్న పరాశక్తి కూడా వారిలో ఉంది అన్న విషయాన్ని తెలుసుకోండి. అందుకనే గర్భిణీ స్త్రీ తన గర్భంలో ఉన్నటువంటి శిశువుని కాపాడుకోవడానికి తన ఆహార విహారాలు ఎంత జాగ్రత్త తీసుకుంటుందో కదా, అంత జాగ్రత్తని కూడా ఒక సిద్ధ విద్యార్థి తీసుకోవాలి. లేకుంటే తనలో ఉన్నటువంటి శక్తి క్షీణిస్తుంది. అందుకే సిద్ధుల సాంగత్యంలో, సిద్ధ పురుషుల ఆశ్రమంలో ఎంతో మెలకువతో, ఎరుకతో ఉండాలి. వ్యర్థమైన సంభాషణలో పాల్గొనరాదు, నియమాలు ఉల్లంఘించరాదు, మరొకరు తినగా మిగిలిన ఆహారం తినరాదు, ఇతరులను అనవసరంగా స్పర్శించరాదు. ఎందుకంటే అనవసరంగా చిత్శక్తి యొక్క మహిమ చాలా గొప్పది. ఇది అత్యంత పవిత్రమైనది. అంటే జాతి, మత, కుల భేదాలను, ధనిక పేద తారతమ్యాలను, అస్పృశ్యత అనేది దీనికి వర్తించదు. వీటన్నింటికి అతీతమైనది. ఇది ఒక ఆడంబరమైన శక్తి కాదు. దీని అర్థం ఏంటంటే చిత్శక్తి యొక్క అర్థం ముఖ్యంగా జాతి, కుల, మత భేదాలకు అతీతంగా, ధనిక పేద తారతమ్యాలకు అతీతంగా, అస్పృశ్యతకు అతీతంగా పవిత్రంగా ఉండడము. చిత్శక్తి యొక్క ముఖ్యమైన అర్థం పవిత్రంగా ఉండే శక్తి, పవిత్రమైనటువంటి శక్తి. అందుకే మానవుని హృదయంలో ఈ దివ్య శక్తి యొక్క బలం సహజంగానే ఉంటుంది. ఎప్పుడైతే అనవసరమైనటువంటి మాటలు, ఒక చెడ్డ సహవాసము ఈ శక్తి సంపదని మనకెప్పుడూ కూడా నష్టం చేస్తూ ఉంటాయి. అందుకనే మానవుడి మనోరాజ్యం గురించి కూడా మనం తెలుసుకుంటాం నెక్స్ట్ ఎపిసోడ్లో. అక్కడ ఎన్నో రకాల శక్తి పుంజాలు ఉదయిస్తూ ఉంటాయి, అస్తమిస్తూ ఉంటాయి. మానవుడు వ్యవహరించే తీరుకి తగినట్లుగా పరిణామం చెందుతాడు. మానవుడు ఎలా పరిణామం చెందుతాడు? తన వ్యవహరించే తీరు ఎలాగైతే ఉంటుందో తన వ్యవహారాల శైలికి తగినట్లుగానే తాను పరిణామం చెందుతాడు. అందువల్లనే పరిపూర్ణము అవ్వడం కోసం మనం ఏం చేయాలి అంటే పరిపూర్ణమైనటువంటి భావనతో ధ్యానం ద్వారా పరిపూర్ణమైనటువంటి ఆ చిత్శక్తి పుంజాలను ప్రతి నిత్యము అభివృద్ధి చేసుకోవాలి. మధ్యలో ఆగిపోకూడదు.
ముఖ్యంగా సిద్ధ విద్యార్థులకి సూచన ఏమిటంటే, ఈ శక్తిని వృద్ధి చేసుకోవడం చాలా చాలా మంచిది. ఈ శక్తి ప్రాపంచికంగా మీకు దోహదం పడుతుంది, పారమార్థికంగాను మీకు సహాయం చేస్తుంది. సిద్ధయోగం యొక్క ఫలితాలు ఏమున్నాయంటే, మోక్షం ఉన్న చోట సంసారిక భోగాలు ఉండవు, భోగలాలస ఉన్న చోట మోక్షం ఉండదు. కానీ శ్రీ సిద్ధ విద్యారూప పరమసుందరి కుండలిని ఉపాసన జరిగే చోట భోగము మోక్షము రెండూ ఉంటాయి. దీంట్లో ఎలాంటి ఆశ్చర్యము లేదు. సాధారణంగా మోక్షం ఉన్న చోట భోగం ఉండదు అంటారు, భోగలాలస ఉన్న దగ్గర మోక్షము ఉండదు అంటారు. కానీ ఎవరైతే కుండలిని ఉపాసన చేస్తూ ఉంటారో, శ్రీసిద్ధ విద్యారూప పరమసుందరి కుండలిని ఉపాసన జరిగే చోట భోగము మోక్షము రెండూ ఉంటాయి. దీంట్లో ఎలాంటి ఆశ్చర్యం పొందాల్సినటువంటి అవసరము లేదు. అందుకే చూడండి, భగవద్గీత శ్రీకృష్ణ భగవాన్ల వారు భగవద్గీత యొక్క 13వ అధ్యాయంలో ఏం చెప్తారు అంటే, కనిపిస్తున్న అన్ని వస్తువులు అన్ని క్రియలు ప్రకృతి అయినటువంటి భవాని చేస్తున్నవే అని భావించే వారి దృష్టే సత్యమైనది. మహర్షులు సాటిలేని ఆనందమయి అయినటువంటి చిత్శక్తి భగవతి మాతను ఈ విధంగా ప్రార్థించారు. త్వమేవ సర్వజనని మూల ప్రకృతి ఈశ్వరి. అంటే ఓ జనని, నువ్వే అందరికీ తల్లివి, మూల ప్రకృతివి అని అర్థము. స్పందశాస్త్రంలో ఇలా ఉంది, ఇతివాయస్య సంవిత్తి క్రీడాతేనఖిలం జగత్. అంటే యావత్తు జగత్తును పరమశివుడి పరాశక్తి సంవిత్తు యొక్క లీలగా పరిగణించేవారు నిజాన్ని చూసేవారు. సత్యాన్ని చూడడం అంటే సమస్త జగత్తు కూడా పరమశివుడి పరాశక్తి యొక్క సంవిత్తు లీల, దానికి అంతరంగిక సాధనే క్రియాశక్తి, ఆ శక్తి వికాసమే ప్రపంచం. సిద్ధయోగుల శక్తిపాతంలోని శక్తి ఆమె. అందుకని సిద్ధ పరంపరకు చెందినటువంటి మహాసిద్ధ పురుషుల దృష్టి మనందరి మీద ఉంటుంది. మనందరం కూడా ఈ విషయాన్ని ఎప్పుడూ విస్మరించరాదు. ఎప్పుడైతే మన అంతరంగంలో యావత్తు జగత్తు పరమేశ్వరుడి పరాశక్తి సంవిత్తు యొక్క లీలగా మనం చూసామో, ఆ క్షణమే మనలో కుండలిని జాగృతము చెంది సంచారము చేస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది. సో ఈ ఎపిసోడ్లో మనం సిద్ధపీఠము గురించి మనం తెలుసుకున్నాము. అలాగే సిద్ధాశ్రమాలలో కానీ ఆధ్యాత్మిక ఆశ్రమాలలో కానీ ఎలా ప్రవర్తించాలి, ఎలా ప్రవర్తించకూడదు అనేది స్వామి ముక్తానంద పరమహంస గారు మనకి ఎంతో వివరంగా వివరించారు. తరువాత మనం కీలకమైనటువంటిది ఒక మనస్సుకి సంబంధించిన అంశం ఆయన చెప్తారు. ఈ మనస్సుకి సంబంధించిన అంశం తర్వాత ఆ గురుధ్యానం ఉంటుంది, ఆయన చేసిన ధ్యాన సాధన ఉంటుంది. దీంతో మనకి మొదటి అధ్యాయం పూర్తవుతుంది. సో మనం నెక్స్ట్ ఎపిసోడ్లో మనస్సు గురించి, అంటే ఇక చిత్తము గురించి మనం తెలుసుకుందాం. మనస్సు మన శత్రువు, మన మిత్రుడు, మనందరికీ తెలుసు. కానీ ఇక్కడ మనస్సు గురించి మనం జనరల్గా తెలుసుకోవడం, ఒక సిద్ధ సాంప్రదాయంలో మనస్సుకి ఎలాంటి ప్రాధాన్యత ఉంది, సిద్ధ సాంప్రదాయంలో మనస్సును ఎలా చూస్తారు అనేది మనం ఇప్పుడు తెలుసుకుంటాము. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మనస్సు గురించి, గురుధ్యానం గురించి మనం తెలుసుకుందాం మాస్టర్స్. సో అందరికీ ఆత్మీయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఇంత అద్భుతమైనటువంటి స్వాధ్యాయ కార్యక్రమం గ్రంథాలయము నిర్వహిస్తున్నటువంటి పిఎంసి ఛానల్ వారికి కూడా వ్యక్తిగతంగా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్స్ టు ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్.